నెల్లూరు జిల్లాలో 107 కిలోమీటర్ల సముద్ర తీర రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. సముద్ర తీర రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం క్రింద అటవీ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. తీరం పొడవునా మొక్కలు పెంచి గ్రీన్ వాల్ గా మార్చాలని నిర్ణయించారు. సముద్రపు అలలు గ్రామాల మీదకు పోటెత్తకుండా తాటి చెట్లు, మడ అడవులు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అటవీ శాఖతో పాటు మరికొన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం శరవేగంగా జరుగుతుందని నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మెహబూబు బాషా తెలిపారు. అందరం కూడా ఏంటంటే వాట్ ఎవర్ వేకెంట్ ల్యాండ్స్ అవైలబుల్ దట్ విల్ బి టర్న్ టు ది గ్రీన్ గ్రీన్ వాల్. ఒక ప్రొటెక్టివ్ షెల్టర్, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఉండాలి. ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మొన్న చూసాం మనం మంతా తుఫాన్ అప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పుడు డివాస్టేట్ అవ్వకుండా పబ్లిక్ని కానీ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీస్ని కానీ సేఫ్ గార్డ్ చేయడం కోసం అని చెప్పి ఒక వాల్ లాగా ఈ గ్రీనరీ డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. దాన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని చెప్పి చెప్తూ ఉన్నాము. దాంట్లో 5 కిలోమీటర్స్ విడ్త్లో ఉన్నటువంటి ఆల్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న అవైలబుల్ రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి దానికి ఒక ఏపీఓ ప్రిపేర్ చేసి స్కీమ్ ప్రిపేర్ చేసి దాంట్లో పెట్టి డబ్బులు తీసుకొని చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్కి విరివిగా చేస్తామండి. ఈ ఇయర్ మేము 1 లక్ష ఆల్రెడీ పల్మర డిబ్లింగ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ఈ కోస్ట్ ముందుకు రావడము, తర్వాత బెడ్ అంతా కూడా కోసుకొని వెళ్ళిపోవడం అలా కాకుండా అఫారెస్టేషన్ చేస్తే ఆ బండ్ అంతా కూడా స్టెబిలైజ్ అయ్యి ఆ శాండ్ అంతా కూడా కొంచెం స్టెబిలైజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు గతంలో కూడా చాలా చేశాము. అవి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మళ్ళీ మనము ఈ కోస్టల్ బెల్ట్ మీద అంత ఫోకస్ చేయలేదు. ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లో ఈ ఇయర్ కూడా ఒక 980 హెక్టార్స్ వరకు ప్లాంటేషన్స్ చేసి ఉన్నాము. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ ప్యూర్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కోస్టల్ ఏరియా టు ప్రొటెక్ట్ కోస్టల్ పీపుల్. ఈ కోస్టల్ షీల్డ్ లాగా ఉండాలనే దాని గురించి చేస్తూ ఉన్నాం.